స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు? ఈ ఆషాఢ మాసం అనేది శుభకార్యాలకు అసలు పనికిరాదా? ఆషాఢ మాసంలో ఎటువంటి నియమాలను పాటించాలి? ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువులో రెండవ భాగం. వసంతే నర్తునా దేవా అని వేదం వసంత ఋతువులో దేవతలు నాట్యం చేస్తారా అని చెప్పే తరుణంలో ఆ నాట్యకాలం గడిచిపోయి ఇక నడకల కాలం వచ్చిందా అనే విధంగా ఈ ఆషాఢ మాసంలో వర్షారంభ సూచనగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. చిన్న చిన్న చినుకులు, తెరపి వానలు, దీర్ఘవానలు, సువృష్టి ఆరంభం అవుతున్న తరుణం ఇది. ఒకానొక శ్లోక రూపంలో తెలుగు మాటలు కూడా పెద్దవాళ్ళు చెప్పేవారు పూర్వం. ఆషాఢ శుద్ధ పంచమ్యాం వచ్చనే శుద్ధ గౌతమి అథవా తప్పిదారేణ ద్వాదశ్యామది తప్పదు. తెలుగు మాటలు శ్లోక రూపంలో చెప్పుకుని ఆషాఢ మాసం వర్ష ఋతువుగా చెప్పుకోవాలి. ఇందులో మిథునాషాఢం, ధనుఃపుష్యం, మీన చైత్రం ఇలా ఒక్కొక్క దాన్ని జ్యోతిషపరంగా విభజన చేస్తే రవి సంచారం ఈ ఆషాఢ మాసంలో మృగశిర, ఆర్ద్ర, పునర్వసు ఈ నక్షత్రాల వరుసలలో ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రంలో సూర్య సంచారం ఉన్న తరుణంలో వర్షాలు విరివిగా కురుస్తాయి. అలా కురిస్తే ఆ కాలంలో ఇక ఆ మాసమంతా, ఆ సంవత్సరమంతా ఏ విధమైన కరువు కాటకాలు ఉండవు అని తెలుగువారి సామెత. ఆర్ద్ర కురిస్తే దరిద్రం వదులుతుంది అనేటటువంటి వారు ప్రాచీనులు. ఇలాంటి ఈ ఆషాఢ మాసములో సూర్యుడు సంచారం చేయడం, శివుడు ఆర్ద్ర నక్షత్రాధిపత్యం కలిగి ఉండడం. శివుడు మన్మథ దహనం చేసినటువంటి మహానుభావుడు. అకారణమైనటువంటి కామం మనలో ప్రకోపింపకుండా, పెరగకుండా మన్మథ దహనం చేసిన ఆ శివుడి స్వరూపం ఈ మిథున స్వరూపం. మిథునం అంటేనే జంట. ఈ మిథునానికి ఆషాఢ మాసానికి సప్తమంలో ధనురాశి, మన్మథ స్వరూపము, ఎక్కుపెట్టిన బాణాన్ని ధరించినటువంటి జింక శరీరము, సింహపు తోక, చిత్రమైన నరాకృతితో ఉండే రూపం ధనురాశి, మన్మథ స్వరూపం 180 డిగ్రీలు. మిథునాషాఢం ఈ సందర్భంలో దంపతులు ఒకే ఇంటిలో ఉండి జీవితం గడిపితే వారికి సంతానం కలగదు అని జ్యోతిష శాస్త్రం. కనుక ఈ మాసాన్ని శూన్యమాసం అన్నది శాస్త్రం. ఇదే ప్రకారంగా మీనం చైత్రంలోనూ, ధనుస్సు పుష్యంలోనూ ఈ రెండింటికి శూన్యమాసాలు అన్న పేరును జ్యోతిషం సూచిస్తుంది. ఆషాఢమాసం అలాగే పౌష్యమాసం ఈ రెండింటికి శూన్యమాసాలు అని పేరు. మిథున మాసం, ధనుర్మాసం ఈ రెండింటిలో కూడా శుభకార్యాలు చెయ్యరు కనుక శూన్యమాసాలు అన్న పేరిట ప్రసిద్ధం. కాగా ఇందులో కూడా మళ్ళీ కేవలం ఈ ఆషాఢ మాసాన్నే మరింత ప్రత్యేకంగా స్వీకరించిన జ్యోతిర్విజ్ఞానం కొంతలో కొంతగా ధనుపౌష్యంలో కూడా కొన్ని శుభకార్యాలు ఆచరించవచ్చును. కానీ ఆషాఢ మాసంలో మట్టుకు ఏ విధమైన శుభకార్యాలు కూడా ఆచరించరాదు. గృహప్రవేశం, గృహారంభం, వివాహం, ఉపనయనం ప్రధానమైన సంస్కారాలతో కూడుకున్నవి ఈ స్వరూపాలు కాకుండా నైమిత్తికంగా వచ్చేటటువంటి 21వ రోజు బారసాల, నామకరణం వీటిని ఆచరించవచ్చును. ఇది కాలనీతితో కూడుకుని ఉన్నవి అని కూడా తెలియజేసింది. కనుక శూన్యమాసం అనే స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం ఆర్ద్ర, పునర్వసు ఈ నక్షత్రాల కాలంలో ఉండేటటువంటి తరుణంలో శుభకార్యాలు ఆచరించరాదు. కనుక దీనిని శూన్యమాసం అన్నారు. గురుగారు, ఈ ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదని అంటారు, ఎందుకని? శాస్త్రం శాస్త్రబద్ధంగా విషయాన్ని చెప్పదు, కథనాత్మకంగా చెబుతుంది. భోజనం చేసే సమయంలో ఎవరైనా అన్నంలో అలా పచ్చడి కలుపుకొని
కొంచెం సోడియం తక్కువైంది వేస్తారా అని అడగరు, ఉప్పు తక్కువైంది అని అడుగుతారు. శాస్త్రనామం వేరు, వ్యవహార నామం వేరు. వ్యావహారికంగా మళ్ళీ ఉప్పు కావాలి, పప్పు కావాలి అని కూడా అడగకూడదు. పూర్వకాలంలో ఓ పద్యమో పాటో అందుకునేటటువంటి వారు. అలాగే ఆషాఢమాస సంబంధిత నియమాలకు మూల కారణమైనటువంటి సంతానం కలగదు. కలిగిన సంతానం నష్టమవుతుంది, లేదా అవయవ లోపాదులతో అవకర జన్మలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక భార్యాభర్తలు వియోగం పాటించాలి. కనీసంలో కనీసంగా నూతనంగా వివాహమైన దంపతులైనా అన్న ఆలోచనతో ఈ విషయమంతా కూడా చెప్పడం కంటే సులభంగా ఉంటుంది అంటూ శాస్త్ర విజ్ఞానాన్ని ఆచారంగా మార్చి ఆచరణలో ఉంచే ప్రయత్నం చేసింది. అందులో అత్తా కోడళ్ళు ఒక్క గడప దాటరాదు, మామ కోడళ్ళు ఒక్క గడప దాటరాదు, అత్త అల్లుళ్ళు ఒక్క గడప దాటరాదు. ఇలాంటి కారణాల చేత ఇరువురు ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఈ మాసం మంచిది. ఆచరణాత్మకంగా శాస్త్రబద్ధమైన ధర్మాన్ని ఇలా బోధిస్తే అతి తెలివితో ఆలోచించే ఆధునిక జీవనులు గడప లేని ఇంట్లో ఉండడం మొదలెట్టారు. గడప దాటొద్దన్నారు కదా, గడప తీసేద్దాం, లేదు అత్తా మామలని వాళ్ళింటికి పంపించేద్దాం. అందువల్ల దీర్ఘకాలం 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండవలసిన దాంపత్య ధర్మం చంచలమవుతోంది, చెదరిపోతుంది. శాస్త్రబద్ధమైన ప్రమాణాలతో జీవితాన్ని గడిపితే 100 ఏళ్ల జీవితాన్ని 100 ఏళ్ళు అనుభవించే ప్రయత్నం చేయొచ్చు. అలా కాక అడ్డదారిలో షార్ట్కట్ విధానాలతో సంకుచిత భావాలతో త్వరగా అని చెప్పేస్తే అదేదో సినిమాలో కథానాయిక అన్నట్టు 25 ఏళ్లకే అంతా చేసేస్తే ఆ పైన చూడడం తప్పించి అన్నట్లుగా ఇక పైన ఆ వ్యక్తులలో సాంసారిక జీవనం పట్ల, ప్రేమల పట్ల, ఆప్యాయతల పట్ల వైముఖ్యం ఏర్పడుతుంది, విసుగు ఏర్పడుతుంది. జీవితాన్ని జీవితకాలమంతా ఉండే విధంగా ఆనందించాలి. త్వరగా మంట పెంచితే కుక్కర్ విజిల్ వస్తుంది, కానీ అన్నం సరిగా ఉడకదు. ప్రామాణికమైన నిర్ణీతమైన కాలాన్ని మనం అందించినట్లయితేనే ఆ అన్నం సరిగ్గా మనకు భోజన యోగ్యంగా లభిస్తుంది. దేనికి ఎంత కాలం ఉన్నదో అంత కాలాన్ని అనుసరించిన ప్రాచీనులు అందుకోసమే ఆషాఢమాసం అత్త అల్లుళ్ళు ఒక గడప దాటకూడదు, మామ కోడళ్ళు ఒక గడప దాటకూడదు, ఇలాంటి పడికట్టు మాటలు పెట్టి ఇరువురిని ఎవరిండల్లో వాళ్ళు ఉండండి అని చెప్పారు. అంతేకాని అందరినీ వెళ్ళగొట్టేయండి అని కానీ, గడపలేని ఇంట్లో ఉండండి అని కానీ అలా చెప్పలేదు. శాస్త్రం తెలుసుకుందాం, పాటించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఈ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు ధరించాలి అని చెప్తూ ఉంటారు కదా, ఏంటి ఆషాఢ మాసానికి గోరింటాకుకి ఉన్నటువంటి సంబంధం? గోరింట పూచింది కొమ్మ లేకుండా, ఒక సినీ కవి చెప్పినట్లుగా ఆకుపచ్చగా ఉండే గోరింట అలా నూరి చేతికి పెడితే ఎర్రగా పండుతుంది. ఆ పండిన ఆ రంగును అనుసరించి కూడా జ్యోతిషం వలె కొంత సూచనగా ప్రామాణికమైన మాటలతో, కొన్ని పడికట్టు పదాలతో భవిష్యత్తు కూడా సూచించే మాటలు తెలుగువారి ఇంట విరిబూశాయి. అవన్నీ శకున శాస్త్రంగా పరిణమించాయి. ఏ రంగులో పూస్తే ఏ అర్థమో అనే మాటలు శకున శాస్త్రం ద్వారా కూడా చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. ఆషాఢ మాసం వర్ష ఋతువుకు సంబంధించిన మాసం. నిజానికి గ్రీష్మ ఋతువు పేరు అయినప్పటికీ వర్షాకాలం ఆరంభం అవుతుంది. ఇంతవరకు ఎండ విపరీతంగా కాయడంతో భూమి వేడెక్కింది, వర్షాలు కురవడంతో ఒక్కసారిగా చల్లబడింది, కొత్త రోగాలు వ్యాపించే ప్రమాదం ఏర్పడింది. మహిళలు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో నీటి వనరులలో ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే బట్టలు ఉతకడం, గిన్నెలు శుభ్రం చేయడం, నీటి నిల్వలు కాపాడుకోవడం, నీటిని చెంబులలో బిందెలలో అట్టిపెట్టడం, భద్రపరచడం, నీటిలో ఎక్కువగా సంచారం చేస్తూ ఉన్న కారణం చేత నీటి ద్వారా వ్యాపించేటటువంటి సాంక్రామిక రోగాలు మహిళలకు రాకుండా చేతికి కాలికి గోరింట పెట్టుకోవడం. గోరింటలో ఒక విషం ఉంటుంది, దాని పేరు హెనాటనిస్ అంటారు ఆధునికులు. ఆ గోరింట పెట్టుకోవడం ద్వారా నఖరంజని అని ఈ గోరింటకు ఉన్న పేరు. గోరింట పెట్టుకోవడం ద్వారా గోళ్లలో
లోన పెరిగేటటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మా ఈ ఒకనాటి కాలంలో వ్యాధులు నిర్ధారణ చేసేటటువంటి డాక్టర్లు ఎవరైనా రోగి తమ వద్దకు రాగానే కంటి చివర ఇలా లాగి కింద ఉండే వలయాలు చూచి రోగ నిర్ధారణ చేసేటటువంటి వాళ్ళు, ఎమీబియా, రక్తహీనత ఇలా చూచి, అలాగే గోరిని కూడా ఇలా నొక్కి గోరు చివరిలో వచ్చే వర్ణాన్ని గమనించి వ్యాధి ఏమిటో చెప్పేటటువంటి వారు. గోరు చివర నొక్కితే పింక్ కలర్లో రావాలి. అర్ధచంద్రవంక, చంద్రవంక, నిలువు గీతలు, పెడుసుగా ఉండే గోళ్ళు, ఇవన్నీ కూడా వ్యాధిని సూచించేవి. ఈ వ్యాధులేవి కూడా రాకుండా అరికట్టే శక్తి గోరింటాకుకు ఉంది. కనుక ఆర్టిఫిషియల్ పెయింట్, నెయిల్ పాలిష్లు వేసి ఈరోజు ఒక నెయిల్ పాలిష్, రేపు మళ్ళీ నెయిల్ రిమూవర్, పాలిష్ రిమూవర్, మళ్ళీ ఇంకో గోరు, మళ్ళీ ఇంకో రంగు, ఇలా వేసుకుని కృత్రిమమైన వర్ణాలతో లోకాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్న ఈ లోకంలో సనాతన సంప్రదాయంలో చెప్పబడ్డ శాస్త్రబద్ధమైన గోరింటాకు ఆరోగ్యము, ఆనందము అందిస్తుంది. తమలపాకుతో కూడా గోరింట వల వినియోగించవచ్చు. సున్నము, తమలపాకు రెండింటిని కొంచెం కాచు వేసి దంచి వాటిని కూడా గోరింట వలె అలంకరించుకున్నట్లయితే ఇది కూడా దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది. శ్రావణ మాసంలో తమలపాకుతో గోరింట పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో గోరింట ఆకుతో గోరింట పెట్టుకోవాలి. ఇది శాస్త్రం. గురువుగారు, ఈ ఆషాఢ మాసంలో కొన్ని పదార్థాలను తినకూడదు, మరికొన్ని పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఏమిటా ఆ పదార్థాలు? తినకూడనివి, తినవలసినవి? ఆషాఢ మాసం ఏకాదశితో ఆహార నియమావళి ఆరంభమవుతుంది. అంతవరకు కురిసిన వర్షాల కారణంగా ఈ భూమిలో ఉన్న పూర్వమే పడిన విత్తనాలు, జ్యేష్ఠ పౌర్ణిమ ఏరువాక కారణంగా రైతులు సాగు ఆరంభం చేయడంతో కొన్ని విత్తనాలు లోన ఉండినవి వర్షం పడడంతో మొలకెత్తుతాయి. సస్యశ్యామలమవుతుంది ఈ ధరిత్రి అంతా కూడా. కానీ రోగకారకంగా ఉండేటటువంటి పచ్చదనం ఇది అంతా. ఇంతవరకు భూమిలో ఉన్న ఆ వేడి, అనారోగ్య హేతువైన ఉష్ణశక్తిని తమలో నింపుకొని ఈ ఆకులన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆకులను మనం ఆహారంగా స్వీకరిస్తే మనకు రోగాలు వస్తాయి. కనుక ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా 1 నెల రోజుల పాటు ఆకుకూరలను ఆహార పదార్థాలలో స్వీకరించరాదు. ఇది ఆయుర్వేద శాస్త్రం చెప్పేటటువంటి సూత్రం. గమనిస్తే ఈ కాలంలోనే పాలకూర, తోటకూర, చుక్కకూర, గోంగూర, ఏ ఆకుకూర తీసుకున్నా ఆ ఆకుకూర వెనక సన్నటి నల్లటి బ్యాక్టీరియా, ఫంగస్, గుడ్ల వంటి వాటిని మనం గమనిస్తూ ఉంటాం. తెలియని పురుగులు ఏవో ఆ ఆకుకూరలకు, ఆకులకు ఛిద్రాలు చేజగా కడిగేస్తాం, తెచ్చేసుకుంటాం, ఆకుపచ్చగా ఉన్నాయి, వాడేస్తూ ఉంటాం, వాడిపోతూ ఉంటాం జీవితంలో. శాస్త్రబద్ధమైన ప్రమాణాలలో ఆషాఢ మాసంలో తినకూడని ఆహార పదార్థాలలో ఆకుకూరలు ప్రధానమైనవి. అలాగే నంజు కలిగించేటటువంటి పదార్థాలలో వంకాయ, ఆలుగడ్డలు, వీటిని ఈ నెల రోజుల పాటు ఆహారంగా తీసుకొనకూడదు. పొట్లకాయ, తోటకూర, ఇతర ఆకుకూరలు, వంకాయ, మునగకాయ, అనపకాయ, గుమ్మడికాయ, వీటిని ఈ ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి మొదలుగా 1 నెల రోజుల పాటు ఆహారంలో స్వీకరించకూడదు అని శాస్త్ర ప్రమాణం. తప్పక తీసుకోవలసిన ఆహార పదార్థాలలో పెసరపప్పు అత్యంత ప్రధానమైనది. తప్పనిసరిగా పెసరపప్పును స్వీకరించాలి. మజ్జిగ, పాలు ఇతోధికంగా ఎంత స్వీకరిస్తే అంత ఆరోగ్యదాయకం. తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవలసిన కూరగాయలలో చేమకూర, ఆకుకూరలను మినహాయించి చేమకూర తీసుకోవచ్చును అంటుంది ఆయుర్వేద శాస్త్రం. అలాగే శాస్త్ర రహస్యాలలో చేమగడ్డలు కూడా భూమిలోన పండేవి. ఏ నియమాలు లేనటువంటి, అంటే భూమిలోన పండేటటువంటి కూరగాయలలో కొన్ని గడ్డ దుంప కూరలను కొందరు స్వీకరించరు. ఆ నియమం లేనటువంటి వారు చేమగడ్డ తప్పకుండా ఈ మాసంలో స్వీకరించాలి. సమస్త వ్యాధులను పోగొట్టేటటువంటి శక్తి చేమగడ్డకు ఉంది. ఈ ఆషాఢ మాసంలో సూర్యోదయం మొదలుగా మాధ్యాహ్న సమయం వరకు పైత్య ప్రకృతి, ఆ తదుపరి
రిపీట్, సూర్యోదయం మొదలుగా మధ్యాహ్న సమయం వరకు శ్లేష్మ ప్రకృతి, మధ్యాహ్న సమయంలో వాత ప్రకృతి, రాత్రి సమయానికి పైత్య ప్రకృతి, ఈ 3 మానవ దేహంలో ఉంటాయి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. శాస్త్ర నియమాలకు అనుకూలంగానే కూరగాయలు, వాతావరణానికి అనుకూలంగానే తినే ఆహార పదార్థాలు. ఇంత ఉంది అమ్మాయి ధర్మశాస్త్రంలో సైన్సు. యజ్ఞోపవీతంలో 9 పోగులు ఉంటాయి. ఈ 9 పోగుల యొక్క ప్రత్యేకత ఏంటి? యజ్ఞోపవీతానికి ఉండే ప్రాధాన్యత వేదం ఎంత బాగా చెబుతుంది అంటే, ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వధత్తే సవ్యమితి యజ్ఞోపవీతమేతదేవ విపరీతం ప్రాచీన వీతకం సంవీతం మానుషం రక్షాకం శివబాపురోనువాకే. యజ్ఞోపవీతం ఒక గొప్ప సాధనం, క్రియాత్మకమైన సాధనం. దేవతారాధన, నిత్యము ధూపదీప నైవేద్యాదులు, భగవంతుని అర్చించేటటువంటి విధిలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా యజ్ఞోపవీతాన్ని ధరించాలి. నిత్యక్రియలలో సంధ్యావందనాదికాదులు ఆచరించని వారు యజ్ఞోపవీతం వేసుకొనకూడదు అని కూడా శాస్త్ర ప్రమాణం. యజ్ఞోపవీతము ఒక ధర్మాన్ని, ఒక కులాన్ని, ఒక మార్గాన్ని, ఒక ధర్మాన్ని అనుసరించే వారికి ప్రతీక కాదు, ఒక కర్మాచరణకు ప్రతీక అని కూడా వేదం వివరిస్తుంది. ఇందులో ఉండే ఈ 9 వరుసల దారాలు త్రిగుణాత్మకమైనవి. నిజానికి యజ్ఞోపవీతం ఎవరికి వారు సిద్ధం చేసుకోవాలి. 4 వేళ్ల ఈ అంకె విధానానికి బొత్తి అని పేరు. దారాన్ని ఈ చిటికిన వేలికి చుట్టి 4 వేళ్లకు ఇలా చుట్టడం మొదలుపెట్టి 96 సార్లు చుట్టి ముడివేసి తర్వాత వేళ్లు తీసి ఆ 94 బెత్తెల ప్రమాణంగా ఉండే దారాన్ని పొడవుగా చేసి కాలి బొటన వేలు నుంచి శిఖ వరకు పేర్చుకుంటే 3 వరుసలు సిద్ధమవుతుంది. అది యజ్ఞోపవీతం. ఎవరికి వారు విడివిడిగా చేసుకోవలసింది, ఖరీదుగా చేసి ధరించవలసింది కాదు. ఇందులో బ్రహ్మ, విష్ణువు, ఈశ్వర తత్వం, అలాగే సృష్టి స్థితి లజకారకాలు, ఇచ్ఛాక్రియా జ్ఞానస్థితి స్వరూపాలు 3 3 3 వరసి 9 అంటూ ఉంటారు. అయితే అందరూ 9 వరుసల యజ్ఞోపవీతాన్ని ధరించడానికి అర్హత కలవారు కారు. వేదాధ్యయనం, చదువు ఆరంభం చేయడం అనేది మొదటగా 3 వరుసల దారంతో ఆరంభమవుతుంది. అది గాయత్రి అనుగ్రహం. తదుపరి ఇల్లాలు గృహస్థ ధర్మం స్వీకరించే నిమిత్తమై మామగారు 2వ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఆ తదుపరి భుజం పైన కండువా లేకుండా ఉండకూడదు. ఏవైనా అనివార్య కారణాల చేత ఎప్పుడైనా భుజం పైన కండువా ఉండకపోవచ్చు కనుక మరి ఒక యజ్ఞోపవీతం 3 వరుసలది వెరసి 9 వరుసల దారాన్ని భుజం పైన వేసుకుంటూ ఉంటారు. తత్వం తెలిసి ధరిస్తే ప్రయోజనం అందిస్తుంది. లేకపోతే యజ్ఞోపవీతం వీపులో దురద పడితే గోక్కోవడానికి తప్పించి ఇంకెందుకు ఉపయోగపడని కాలం ఈనాటి కాలంలో వచ్చేసింది. ఉపవీయ దక్షిణం బాహుముద్ధరతే వధత్తే సవ్యమతి యజ్ఞోపవీతమేతదేవ. ఇంత వృత్తాంతం ఉంది. చిన్న కథ కూడా చెప్తానమ్మాయి. పూర్వం బ్రహ్మదేవుడు స్వర్గాన్ని సృష్టించి దేవతలకు ఇచ్చేశాడు. ఆ పక్కనే ఉన్న రాక్షసులు మేం కూడా సమాన అధికారులం కదా, మా తండ్రి గారు కూడా కశ్యప ప్రజాపతే కదా, మాకెందుకు ఇవ్వరు అన్నారు. ఆయన ఆ బ్రహ్మదేవుడు మీరు వెళ్ళి తపస్సు చేసిరండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి తపస్సు చేసి చేశాం అన్నారు. గురువు లేకుండా చేశారు కదా అన్నాడు. వెళ్ళి భృగు మహర్షిని గురువుగా అంగీకరింపజేసుకొని మంత్రోపదేశం పొంది తపస్సు చేసి మళ్ళీ అడిగారు. యజ్ఞోపవీతాలు లేకుండా చేశారు అన్నాడు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ యజ్ఞోపవీతం వేసుకొని తపస్సు చేసి వచ్చి ఏది అన్నారు. యజ్ఞోపవీతాన్ని మీరు అపసవ్యంగా వేసుకున్నారు. సవ్యమితి యజ్ఞోపవీతమేతదేవ విపరీతం. ఈ కథలో సహవై దేవానాంచాసురాణాంచ ఆ మంత్రార్థంలో వచ్చే కథ ఎంత అందంగా ఉంటుంది అంటే, ఎడమ భుజం పైన యజ్ఞోపవీతం ఉంది, సవ్యమైన దేవతా సంబంధితమైన కర్మలు చేస్తున్నాడు. కుడి భుజం మీద యజ్ఞోపవీతం ఉంది, అపసవ్యమైన పైతృక కర్మలు చేస్తున్నాడు. మెడలో హారం వలె యజ్ఞోపవీతం ఉంది, మానుషపరమైన కర్మలు చేస్తున్నాడు అని అర్థం. ఇంతటి అర్థం ఉన్నది కనుకనే ఈ యజ్ఞోపవీతాన్ని సందర్భ సమయాలలో చెవికి చుట్టుకోవడం కూడా చేసేటటువంటి వారు ప్రాచీనులు. భుజం పైన జారిపడినా
5 విధములుగా ఉండే ఆశౌచములు వచ్చిన యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. ఈనాటి కాలంలో అందరూ కూడా శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణిమ నాడు, రాఖీ పౌర్ణిమ నాడు జంఝాల పౌర్ణిమ అని చెప్పి ఆ రోజు యజ్ఞోపవీతం మార్చేసుకుంటూ ఉన్నారు. అది ఒక కథ. గురుగారు, శ్రీచక్రాన్ని ఆశ్రయించి ఏ దేవతలు ఉంటారు? శ్రీచక్ర స్వరూపానికి సృష్టి విన్యాసానికి ప్రత్యక్ష సంబంధం ఉంది అని అంటారు, నిజమేనా? నిజమే అమ్మాయి. శ్రీచక్రం శివయోర్వపు అంటుంది సాధనా మార్గం. నరం వర్షీయాంసం నయన మలినం నర్మసుజలం అనేటటువంటి శ్లోకంలో, సౌందర్య లహరిలో 13వ శ్లోకంలో స్త్రీ పుంస యోగాత్మకమైనటువంటి ఈ సృష్టి ఎలా ఉన్నది, ఎలా నిర్వహింపబడుతున్నది, యోగాత్మకంగా ఈ క్రమం ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నది అనే వివరణ చేస్తూ, ఏ విధమైనటువంటి మర్మ సంభాషణాదులు లేకపోయినా కూడా తల్లి నీ ఆశీర్వచనం వల్ల అమోఘమైనటువంటి వశీకరణాల శక్తులు నాకు లభించాయి. నేను ఏది మాట్లాడినా లోకంలో వారంతా కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకు ఇది కలిగింది? క్షితో షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే. ఏది చెప్పినా ఒక శ్లోకం చెబుతాడు అనుకోకుండా, ఆ శ్లోకం ఎక్కడితో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం కనుక ఆ శ్లోక రూపాన్ని కూడా అన్వేషించి చదివే ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా మనం ఏదైనా భోజనానికి వెళితే బఫే అనుకుందాం, ఒక జిలేబీ, ఒక లడ్డు, ఒక పదార్థం వేసుకొని తిన్నాక నచ్చిన పదార్థం కోసం మళ్ళీ వెళ్ళి అదే పదార్థం మరింతగా వేసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమంలో ఇన్ని ప్రశ్నలలో, ఇన్ని శ్లోకాలలో నచ్చిన అంశం తెలుసుకొని మూలం వెతికే ప్రయత్నం చెయ్యాలి. సౌందర్య లహరిలో 14వ శ్లోకం క్షితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే. శ్రీచక్రం 9 కోణాలతో కూడుకొని ఉంటుంది. బిందు త్రికోణ వసుకోర దశారజుగ్మం శ్రీచక్ర స్వరూప నిర్మాణ రూపం ఇది. 5 కోణాలు పైకి, 4 కోణాలు దిగువకి సమయభామం. 4 కోణాలు పైకి, 5 కోణాలు దిగువకి ఒక రూపం, 4 కోణాలు పైకి, 5 కోణాలు దిగువకి ఒక రూపం. సమయవామము, సమయ దక్షిణము అనే 2 విధానాలలో శివశక్త్యాయుక్తో ఈ లోకమంతా కూడా నిర్మితమై ఉన్నది. ఇందులో ఉండే దేవతలు ఎవరు, కోణాలు ఎన్ని? 108 దేవతలను ఈ శ్రీచక్రంలో మనం ఆవాహన చేస్తూ ఉంటాం. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగవాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, బన్నివాసిని, ఖడ్గమాలలో ఉండే రూపాలన్నీ 108 ఈ శక్తి చక్రంలో మనం ఆవాహన చేసేటటువంటి దైవ రూపాలుగా సాధనా ప్రపంచం అభివర్ణిస్తుంది. అమ్మవారిని క్షుద్రదేవతగా, ఉగ్రదేవతగా, సాధనాశక్తి ప్రతీకాత్మకంగా ఏదో నాకు కావాలి అనే రూపంలో కాకుండా అమ్మగా ఆరాధన చేస్తే, లాలిత్యంగా అమ్మను మనం అర్చన చేసినట్లయితే మన వాక్కు సిద్ధిస్తుంది, ఆనందం లభిస్తుంది. ఏది కావాలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని, ధనం కావాలి, స్త్రీలు కావాలి, రాజ్యం కావాలి, పదవి కావాలి, లౌకికమైన వాంఛలతో ఇలాంటి పనులు మనం చేస్తే లభిస్తాయి. కానీ అమ్మ ఆగ్రహానికి కూడా మనం గురి కావాల్సి వస్తుంది. శ్రీచక్రం సంపూర్ణ స్వరూపం సౌందర్యలహరి 14వ శ్లోకం. గురువుగారు, పంచకోశములు అంటే ఏమిటి? వాటి ప్రత్యేకత ఏమిటి? పంచకోశములను ఉపనిషత్తు పారమార్థిక విజ్ఞానంగా అభివర్ణించింది. ఈ ప్రపంచమంతా మనం పరిశీలిస్తున్నాం, శక్తి ద్వారా గుర్తించగలుగుతున్నాం. శక్తి ఎలా లభించింది? అన్నం వలన లభించింది. అన్నం ఎలా లభించింది? ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాపః, ఆపః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః. అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాదులను వెరసి కలుపుకొని పంచకోశములుగా ఉపనిషత్ ప్రపంచం అభివర్ణించింది. ఒకదానిని మరొకటి ఆధారం చేసుకొని ఆ ఆధార క్రమంలో మనం జీవుడిని ఉన్నత మార్గాల వైపు ప్రయాణింపజేసే విధంగా ధర్మాన్ని అనుసరించాలి. విజ్ఞానమయము, ఆనందమయము ఇవి మాత్రమే జీవితాలుగా అనుకోనకుండా ఇంకా ఏదైనా ఉన్నదా? ఈ క్రమంలో ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచమే క్రమేణా రూపాంతరంతో యోగాది సిద్ధులతో
కలుపుకొని ఈ విధమైన రూపాన్ని పొందింది అని మనకు ఉపనిషత్తు అభివర్ణిస్తుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.